హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే రూస్టర్స్. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ అనేది ఆన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మనం వీడియోస్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే 25/12/2025 గురువారం, శుక్లపక్షం. నక్షత్రం చూసుకున్నట్లయితే శతభిష నక్షత్రం. శతభిష నక్షత్రం అనేది మనకి 25/12/2025 ఉదయం 8:18 నుంచి 26/12/2025 ఉదయం 9 వరకు మనకి శతభిష నక్షత్రం అనేది నడుస్తున్నది. ఈ నక్షత్ర ప్రకారం గెలిచే మరియు ఓడే రంగులు చూసుకున్నట్లయితే మనకి కోడి అనే రంగు వచ్చేసరికి మనకి కాకి అనే రంగు పైన గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా పసిమి గల కోడి అనేది నల్లపొడ కోడి పైన గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా తెలుపు గల నెమలి అనేది శుద్ధ డేగలు, శుద్ధ కాకులపై విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎవరైనా సరే నక్షత్ర ప్రకారం చూసి రంగు ఎంచుకొని కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఈ రంగులు చూసి మీరు జాగ్రత్తగా ఎంచుకొని కట్టుకోగలరు. అదేవిధంగా మనము ఒకటో జాములో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే మనకి ఒకటో జాము 6:44 మొదలవుతుంది. 6:44 నుంచి 9:08 వరకు మనకి ఒకటో జాము అనేది నడుస్తున్నది. అదేవిధంగా మనకు ఒకటో జాములో ముసుగు రంగు చూసుకున్నట్లయితే కోడి నెమలి, కోడి చూపు గల నెమళ్ళు అనేవి మనకి ముసుగు పెట్టుకునే రంగులు. అదేవిధంగా దీని తర్వాత మనకి చూపులకి విన్న అవకాశాలు ఎక్కువ ఉన్న రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమలి, కాకి నెమలి, కాకి నెమలి. అంటే కాకి నెమలలో తెలుపు ఈకలు ఉన్న కాకి నెమళ్ళు, రెక్కల్లో తెలుపు కానీ తోకల్లో తెలుపు ఉన్న కాకి నెమళ్ళు పెట్టుకుంటే మనకు చూపులకు విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా దీని తర్వాత కోడి కాకి, నెమలి వన్నె కాకి, నల్లకట్టు అబ్బురాసు నెమలి, శుద్ధ నెమలి కానీ మనకి చూపులకి విజయాలు సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా ఒకటో జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, అంటే కుసి ఎరుపున్న డేగలు, కోడి డేగలు, ఎర్ర కెక్కెర్లు, ఎర్ర అబ్బురాసులు, ఎర్ర పొట్ల సేతువాలు, ఎర్ర పోలాలు, రసంగులు, కోడి రసంగులు, గేరువాలు మనకి ఈ ఒకటో జాములో ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా మనం రెండో జాములోకి వెళ్ళేసరికి మనకి రెండో జాము 9:08 మొదలయ్యి 11:32 వరకు మనకి రెండో జాము అనేది కొనసాగుతున్నది. ఈ రెండో జాములో చూసుకున్నట్లయితే మనకి ముసుగు రంగు చూసుకున్నట్లయితే కోడి చూపు గల కాకులు మనకి ముసుగు పెట్టుకుంటే బాగా పనిచేస్తాయి. దీని తర్వాత మనకి చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, నల్లబొట్ల సేతువాలు, కోడి కాకులు, శుద్ధ సేతువలు అంటే తెలుపు ఈకలు ఎక్కువగా ఉన్న సేతువాలు, అంటే నలుపు పసిని కానీ ఎరుపు ఈకలు కానీ పసిని కానీ లేని శుద్ధ సేతువాలు అనేవి మనకి విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా కోడి నల్ల కెక్కెర్లు, కోడి నల్ల మైలాలు, అంటే బూడిద రంగు మైలాల్లో తెలుపు ఈకలు ఉన్న రెక్కల్లో తెలుపు కానీ తోకలో తెలుపు ఉన్న నల్ల మైలాలు, కోడి పింగళాలు, అదేవిధంగా నల్లకట్ట అబురాసులు, కోడి తెల్ల కెక్కెర్లు, నల్ల పొలాలు మనకి చూపులకి రెండో జాములో విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ రెండో జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, అంటే ఎర్ర కుసి ఉన్న డేగలు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, నెమలి డేగలు, ఎర్రపసిని కాకి నెమలి, రసంగి డేగలు, నెమలి పింగళాలు అనేవి మనకి ఈ రెండో జాములో ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మనం మూడో జాములోకి వచ్చేసరికి మూడో జాము మనకి 11:32 మొదలయ్యి 1:56 వరకు మనకి మూడో జాము అనేది కొనసాగుతున్నది. ఈ మూడో జాములో మనకి ముసుగు రంగు చూసుకున్నట్లయితే కాకి పింగళాలు. దీని తర్వాత మనకి ఈ కాకి పింగళాల తర్వాత మనకి చూపులకు విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్న రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, అంటే కుసి నలుపున్న కాకులు, అదేవిధంగా నల్లబొట్ల సేతువాలు, కాకి పోలాలు, అదేవిధంగా నల్ల కెక్కెర్లు, నల్ల మైలాలు. వేటికి కూడా కోడి చూపు అనే రెక్కల్లో కానీ తోకల్లో కానీ తెలుపు ఈగలేని నల్ల మైలాలు, నల్ల కాకి డేగలు, పచ్చ కాకులు, ఎర్రబొట్ల సేతువాలు, అదేవిధంగా డేగ పోలాలు, నల్లకట్టు రసంగులకి మనకి ఎదర బోర పైన పీకలున్న నలుపు పీకలున్నా పర్లేదు. తెలుపు ఈగ మాత్రం రెక్కల్లో కానీ తోకలు కానీ తెలుపు ఈక లేకుండా చూసుకున్నట్లయితే నల్లకట్టు రసంగులు కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఈ మూడో జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, అదేవిధంగా ఎర్ర నెమళ్ళు, నెమలి డేగలు, కోడి నెమలి కెక్కెర్లు, కోడి రసంగులు, నెమలి పసిని గల అబ్బురాసులు అనేవి మనకి మూడో జాములో ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మనకి నాలుగో జాముకి వచ్చేసరికి మనకి నాలుగో జాము 1:56 నుంచి 4:20 వరకు మనకి నాలుగో జాము అనేది నడుస్తున్నది. ఈ నాలుగో జాములో ముసుగు రంగు చూసుకున్నట్లయితే పింగళ డేగ లేదా డేగ పింగళ అనేది మనకి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీని తర్వాత మనకి నాలుగో జాములో చూపులకి విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్న రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, అంటే ఎర్ర కుసిగల డేగలు, అదేవిధంగా డేగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, డేగ పోలాలు, నెమలి మైలాలు,
ఎర్ర అబ్బరాసులు, నెమలి పింగళాలు, అదేవిధంగా ఎర్ర కెక్కెర, పసిని ఎరుపు పసిని ఉన్న సేతువాలు, ఎర్ర నెమళ్ళు, గేరువాలు, గౌడ పీకల రసంగి అంటే బోర పైన నల్ల పీకలు అంటే గౌడ పసిని ఉన్న రసంగులు అనేవి మనకి ఈ 4వ జామ్లో విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ 4వ జామ్లో మనకి ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకులు, శుద్ధ కాకి, కుసి నలుపు గల కాకులు, కోడి కాకినెమల్లో రెక్కల్లో తెలుపు కానీ తోకలో తెలుపున కాకినెమళ్ళు, కోడి కాకిడేగలు, కోడి రసంగులు, శుద్ధ సేతువాలు ఎటువంటి పసిని కానీ నల్ల ఈక కానీ ఎరుపు ఈక కానీ లేని శుద్ధ సేతువాలని మనకి ఈ 4వ జామ్లో ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఈ 5వ జామ్ వచ్చేసరికి మనకి 5వ జామ్ మనకి 4 గంటల 20 నిమిషాల నుంచి 6 గంటల 44 నిమిషాల వరకు మనకి 5వ జామ్ అనేది నడుస్తున్నది. ఈ 5వ జామ్లో మనకి ముసుగు రంగు చూసుకున్నట్లయితే డేగ, ఎరుపులు అనేవి మనకి ఈ 5వ జామ్లో బాగా పనిచేస్తాయి, ఎరుపు రంగులు. దీని తర్వాత మనకి చూపులకి విజయం సాధించే అవకాశాలు ఉన్న రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, ఎర్ర కుసి గల డేగలు అంటే కుసి ఎరుపు ఉన్న డేగలు, నెమలి డేగలు, రసంగులు, ఎర్ర రసంగులు, కోడి రసంగులు, తెలుపు ఈక ఉన్న రసంగులు, కోడి నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, కోడి డేగలు, ఎర్ర అబ్బరాసులు, కోడి మిరపపండు డేగలు అనేవి మనకి ఈ 5వ జామ్లో విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వీటి తర్వాత మనకి ఈ 5వ జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే గట్టి కుసి అంటే నల్ల కుసి గల శుద్ధ కాకులు, కాకి పింగళాలు, నల్ల కెక్కెరలు, కాకి పోలాలు, నల్లబొట్ల సేతువాలు, బూడిద మైల, శుద్ధ సేతువాలు, అదేవిధంగా నల్లకట్టు అబ్బరాసులు అనేవి మనకి ఈ 5వ జామ్లో ఓడిపోయే అవకాశాలు ఉన్న రంగులు. అదేవిధంగా మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.